शिवाय हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय हर हर शिवाय ओम नमः शिवाय शिव शिव शंभो हर हर शंभो हर हर शिव शिव सकल जगमुलेले ओ सांब शिवा शरणं सर्वशुभमुलेन्नो मा कोसगेनु नी चरणं सकल जगमुलेले ओ सांब शिवा शरणं सर्वशुभमुलेन्नो మా కొసగిను నీ చరణం మా మేను పులకరించే మేం చేసిన నీ స్మరణం మా మేను పులకరించే మేం చేసిన నీ స్మరణం కలలోనైనా వదలము తండ్రి నీ సన్నిధానం సకల జగములేలే ఓ సాంబ శివా శరణం సర్వశుభములెన్నో మా కొసగిను నీ చరణం स्वामी स्वामी ఆదిశంకరుడవై నీవు ఆ బ్రహ్మ విష్ణువుల సృష్టించి ఏడేడు 14 లోకములనేర్పాటు చేసి సృష్టి కార్యమును బ్రహ్మకు వదిలి స్థితికి శ్రీహరిని నియమించి లయకారకుడిగా భక్తుల హృదయాలయమున నివసించి ఆర్తత్రాణ పరాయణుడివై అఖిలాండమునే కాపాడి భోళా శంకరుడై కోట్లాది ఊహలలోన కదలాడి సమదృష్టితో సకల ప్రాణులను చూస్తున్నావయ్యా సమదృష్టితో సకల ప్రాణులను చూస్తున్నావయ్యా కష్టాలలో ఉన్న వారిని కాస్తున్నావయ్యా దీనదయాళుడవై నీవు మము దీవించవయ్యా సకల జగములేలే ఓ సాంబ శివా శరణం సర్వశుభములెన్నో మా కొసగెను నీ చరణం
అమ్మా అమ్మా అయ్యా అమ్మా అయ్యా. ఏమైంది స్వాములు? స్వామి, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి స్వామి. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం స్వామి. స్వాములు, ఆ పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తూ నడక ముందుకు సాగించండి. అప్పుడు మీకు ఏ కష్టమో తెలియదు. మీకు కష్టమనేది తెలియకుండా ఉండేందుకు నేను మీకు శివుడు సతీదేవిల కళ్యాణం గురించి చెబుతాను, వినండి. శివుడు సతీదేవ, అదేంటి స్వామి? శివపార్వతుల గురించి విన్నాం, కానీ ఈ సతీదేవి ఎవరు స్వామి? ఇప్పుడు మీకు అదే కథ చెప్పబోతున్నాను. పార్వతి పూర్వజన్మే ఈ సతీదేవి. ఇప్పుడు ఆ కథ గురించే చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. దక్ష ప్రజాపతి ఇంటిలో అందాల ముద్దు గుమ్మల పెరుగుతుంది సతీదేవి కన్న ప్రేమలోనే చిన్న పాపల. దక్ష ప్రజాపతి ఇంటిలో అందాల ముద్దు గుమ్మల పెరుగుతుంది సతీదేవి కన్న ప్రేమలోనే చిన్న పాపల. నీలకంఠుణ్ణే నిమిష నిమిషము ధ్యానిస్తూ ఆ స్వామి పైనే మనసు వెంచుతున్నది కన్యలా. దక్ష ప్రజాపతి ఇంటిలో అందాల ముద్దు గుమ్మల పెరుగుతుంది సతీదేవి కన్న ప్రేమలోనే చిన్న పాపలా. అమ్మా సతీదేవి, అమ్మా నాన్నలకు వందనాలు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అమ్మా పరమేశునిపై నీకున్న భక్తిని చూస్తే మా మనసులు సంతోషంతో పులకరించి పోతున్నాయి. నీ సోదరి మనుల పెళ్లికి త్రిమూర్తులను ఆహ్వానించి నీ మనసును గెలిచినట్టి మహేశ్వరుని దర్శన భాగ్యం తొందరలో కల్పిస్తాను, చింతపడకమ్మా. ఆశలు చిగురించే ఘడియా వస్తుందమ్మా. మనకు ఆ ముగ్గురు మూర్తులకు తేడా లేదంట.
త్రిమూర్తుల అంశను పొందిన బ్రహ్మముద్దుల కొడుకును నేను. నా కోరిక తీరుస్తామని వాళ్ళు నాకు మాటిచ్చిండ్రు. మన రోహిణి ప్రేమించింది ఎవరో కాదు ఆ చంద్రుణ్ణి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఆ చంద్రుడే సోదరుడైతే అతని వివాహానికి బ్రహ్మ విష్ణు ఈశ్వరులు రాకుండా ఉంటారని నువ్వు దిగులు చెందకు. దక్ష ప్రజాపతుల వారికి అభివందనాలు. మహాకేశ, మా దత్తపుత్రికలను చంద్రలోకాధిపతికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీరు వెంటనే వెళ్ళి మా మాటగా చెప్పి చంద్రుణ్ణి తీసుకురండి. చిత్తం ప్రభు. నారాయణ నారాయణ. అగ్రజునికి వందనాలు. వందనాలు వందనాలు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే జిత్తుల మారివి నారదా నువ్వు. నారాయణ నారాయణ. ఎంత మాటంటివి సోదరా. నా ఇద్దరి కొడుకులాను మాయ చేసి మోసం చేసి సంసారాలే జయ్యద్దంటూ కాషాయాలే గట్టించావు. బ్రహ్మచారిగా నువ్వున్నట్టే లోకులంతా ఉండిపోవాలా? నిన్నుగాదాని సుఖపడుతుంటే చూసి నువ్వు ఓర్వాలేవా? నా సృష్టి క్రమమును నువ్వు అడ్డుకోను చూస్తున్నావా? ఎంత మాట సోదరా. అయినా సృష్టి కార్యక్రమం అన్నది నీ ఒక్కడి మీదనే ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నావా? పిచ్చివాణి వినారద నువ్వు తప్పు మాటలంటున్నావు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులేనా శక్తినెంతో మెచ్చుకున్నారు. నా సాయం లేకపోతే సృష్టి అన్నది సాగాబోదు. సోదరా, నీది అమాయకత్వమా లేక అహంకారమా? నారదా, నా శక్తిని తక్కువగా అంచనా వేస్తే ఫలితాన్ని అనుభవిస్తావు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే నన్ను నువ్వేం చేయగలవు? ఈ దక్ష ప్రజాపతితోనే వెటకారాలా? ఎంతటి వాడైనా నా శాపం నుండి తప్పించుకోలేడు. ఈ క్షణం నుంచి ఉన్న చోట ఉండకుండా కాలుగాలిన పిల్లిలా ముల్లోకాలకు తిరుగుతూనే ఉందువుగాక. సోదరుడా త్రిమూర్తులు శక్తులనిచ్చింది మంచి కోసము గాదామము బాధ పెట్టటానిక. నీలోన నిండిపోయిన అహంకారమంతా ఏదో ఒకనాడు నిన్నే కూల్చివేస్తుందయ్యా. ఆవేశంలో నీవు ఆదమరచిపోతున్నావు. తన కోపం తన శత్రువనే మాట మరచిపోకయ్యా. ఆవేశంలో నీవు ఆదమరచిపోతున్నావు. తన కోపం తన శత్రువనే మాట మరచిపోకయ్యా. నారాయణ 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 నారాయణ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిటి నారదా, ఎందుకంత ఆందోళన? దాక్షాయిని దర్శనం నేను చేసుకుందామనుకొని దక్షపురము వెళ్ళి నేనా దక్షుని శాపానికి బలి అయితేనయ్యా. నన్నాదుకునే దిక్కువే నీవయ్యా. సోదరుడన్నా జాలిని నాపై పడలేదు శివయ్యా. దక్షుడు ఎంతో వివేకమున్నవాడు. అకారణంగా ఎప్పుడు తొందరపడడే. అతని వివేకమేపాటిదో మీకు ముందు ముందు తెలుస్తుంది. కానీ నాకు ఆ శాప విమోచన మార్గాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇది మాత్రము నా వల్లనైతే కాదయ్యా ఓ నారదా. దక్షుని మాటను మన్నిస్తానని అతనికి బాస చేసిన ఇచ్చిన మాటను మరిచిపోయే ఈశ్వరుని గమ్మంటవా? సృష్టిని నడిపే సూత్రధారిని తప్పునే చెయ్యమంటవా? నారదా, నచ్చని పని నా చేత జయించకు నారదా. కాలమే అన్ని బాధలను చక్కబరుస్తది నారదా.
శంభో శివశంకర. నమః శివాయ. ఓం నమః శివాయ. దక్ష ప్రజాపతులకు నమస్కారం. వచ్చావా చంద్ర? రానాయన, కూర్చో. చంద్ర, పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మా, అశ్విని, భరణి, రోహిణి, చంద్ర, మా రోహిణి నిన్ను మనసారా ఇష్టపడుతుంది. అందుకే నిన్ను పిలిపించాను నాయన. మీ అభిప్రాయం నాకు అర్థమైంది. మీ కోరికను నేను తప్పకుండా మన్నిస్తాను. కాని చంద్ర, నాదొక్క మనవి, నా దత్తా పుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి నేను పెళ్లి చేసి పంపాలని బ్రహ్మాదేశించిండయ్యా. నువ్వు ఏమి అంటావయ్యా? బ్రహ్మదేవుడి ఆదేశాన్ని శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం నాయన. మహాకేశ, పెళ్లి ఏర్పాట్లు తొందరగా పూర్తి చేయించండి. ఆ పెళ్లి సంబరము చూడ బ్రహ్మ విష్ణువుతో పరంధాముడా పరమేశ్వరుడు వచ్చిండయ్యా. తన మది దోచిన సుందరాంగుడు కనిపించంగానే సతీదేవి సిగ్గుల మొగ్గై విరబూసిందయ్యా. ఆ పడతి సేవలకు పరమేశుడ పులకించి సతీదేవి తన సర్వమనుకొని భావించిందయ్యా. రూపు చల్లనైనా నవ్వు తీయని పలుకులు అమృత గుళికలు ఏ వర్ణనలకు అందని వాడమ్మా. నానుము పండేనమ్మా నా వాడు వచ్చేనమ్మా. నానుము పండేనమ్మా నా వాడు వచ్చేనమ్మా. పాపం, నీ ఆనందంలో పాలు పంచుకున్న పూలన్నీ నేలపాలైనవే. నేలపాలు కాదు స్వామి, అవి చేరాల్సిన చోటికే చేరినవి. బాల, నా మీద నీకెందుకింతటి భక్తి? కొన్నింటికి చేతల్లో తప్ప మాటల్లో సమాధానం చెప్పలేము స్వామి. అచంచలమైన నీ ఆరాధన ఈ ఆదిశంకరుణ్ణి కట్టిపడేసింది. ఫలితంగా ఏమిమ్మంటావు బాల? మీ పాదసేవలో ఈ జీవితాన్ని కరిగించాలని ఉంది. అది తీరేలా అనుగ్రహిస్తే చాలు.
పరమేశ్వర, జగన్మాతను చూశారా? నా మాతృమూర్తి ఎలా ఉంది ప్రభు? చూశాను నందీశ్వరుడా ఆ సుందరి దివ్యారూపం, చూశాను నందీశ్వరుడా ఆ సుందరి దివ్యారూపం, అమృతమే తాగినట్టుగా విన్నాను తన మాటలను. ప్రకృతిలో అందాలన్నీ కలబోసిన పసిడి బొమ్మ, నా మనసున మధుర భావనలు కలిగించిందయ్యా, ఆనంద పరవశమందునా ఉంచేసిందయ్యా. ప్రభు, ఆ జగన్మాతను సేవించుకునే భాగ్యం మాకెప్పుడు కలిగిస్తారు? నందీశ్వర, దక్షుడు తనకు తానుగా సతీదేవి పెండ్లి ప్రస్తావన తెచ్చే వరకు మనం తొందరపడద్దు. నా దేవి కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తాను. దక్షుడు నిలువలేకపోయిండు, చంద్రలోకానికి బయలెళ్ళిండు. చంద్ర, భర్త దగ్గర ఉండాల్సిన నీ భార్యలు తల్లిగారింటికి ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? పుట్టింటికొచ్చారా? నాకు చెప్పకుండానే? వాళ్ళు చెప్పటం నువ్వు వినడం అంటూ జరిగితే పరిస్థితి ఇంతవరకు ఎందుకు వస్తుంది? భార్యలన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత భర్తదే. అంటే నేను వాళ్ళను చిన్న చూపు చూస్తున్నానని మీకు ఫిర్యాదు చేశారా? అది నమ్మి మీరు నన్ను నిలదీస్తున్నారా? ఏమిటి చంద్ర నువ్వు మాట్లాడేది? లేకుంటే ఏమిటయ్య ఇంటి గుట్టునంతా దాచిపెట్టుకునే ఇల్లాలు గడప దాటి బయటికి వస్తాదా? నోరు విప్పుతాదా? తెలివి తక్కువై వాళ్ళు నీ తానికొచ్చి ఏవేవో చెప్తే అవి నమ్మి నువ్వు నాకు చెప్తున్నావా? బుద్ధి నీకు లేదా? కన్న బిడ్డల పైన ప్రేమ కన్నోళ్ళకి తెలుస్తదయ్యా, కన్న బిడ్డల పైన ప్రేమ జరిగిందేదో జరిగింది, ఇక నుంచైనా అందరినీ సమానంగా ఆదరించుము. మామగారైనంత మాత్రాన మీరు పెత్తనం నాపై చెలాయించాలని అనుకుంటేనయ్యా చెల్లబోదయ్యా. నా సంసారం నా ఇష్టమయ్యా, దాన్ని నిర్ణయించే అధికారము నీకు ఉన్నదనుకోని మిడిసిపడకయ్యా. నా ఆజ్ఞను త్రిమూర్తులాకే ధిక్కరించే ధైర్యము లేదు, నా ఆజ్ఞను త్రిమూర్తులాకే నువ్వెంత నీ బతుకెంత, ఓయి చంద్ర అనుభవిస్తవు నువ్వెంత నీ బతుకెంత. హద్దు మీరి మాట్లాడుతున్నారు మీరు. అల్లుడంటే నీ బానిస కాడు. ఏయ్, ఇంత కండకావురమా? కన్ను మిన్నుగానకుండా నన్నెదిరించినందుకు, అందగాడినని విర్రవీగుతున్నందుకు ఇదే అనుభవించు. కుష్ఠిరోగివై అనుక్షణం చస్తూ బతుకుతూ నశించిపోదువుగాక. శాపం విన్నా చంద్రుని సహోదరి శ్రీలక్ష్మి శ్రీహరిని తమ్ముణ్ణి కాపాడమంటే, ఈ జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంటదని లక్ష్మీహరిని ఓదార్చగా నారదుడ చంద్రుని కాడికొచ్చిండు, శివుని శరణు గోరుకొమ్మండు. హర హర మహాదేవ, పాహిమాం పాహిమాం. కళాప్రపూర్ణ, ఏమిటయ్యా ఈ కలవరం?
మీరు అభయమిస్తే తప్ప ఈ ఆందోళన చల్లారదు తండ్రి. కైలాసవాసంలో అడుగు పెట్టావంటే నీకు అభయం లభించినట్టే. లే చంద్ర, నీ కలవరానికి కారణమేమిటి చంద్ర? ఏమి చెప్పనయ్య శంకరా, నా రాత ఇట్లా మారి శ్రీకరా. నేనెదురు మాట్లాడినానని కుష్టు వ్యాధికి బలి నన్ను గమ్మని కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మామే చెప్పించిండు. ఏమి చెప్పనయ్య శంకరా, రాత ఇట్లా మారి శ్రీకరా. ఇది దక్షుని శాపమా? చంద్ర, ముందే ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా. తన మాటను మన్నిస్తానని ఏనాడో నేను అతనికి మాటిచ్చానే. అంత మాటను ప్రభు, నన్ను రక్షిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాటను పక్కన పెట్టడం ధర్మమా ప్రభు? గడ్డు సమస్యే వచ్చింది. మాటిచ్చిన అతన్ని, శరణమిచ్చిన నిన్ను ఇద్దరినీ విస్మరించలేను. చంద్ర, నా వల్ల నీకు జరిగే మేలొక్కటే. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు, రోగాలు రావు. నా సన్నిధిలో ఉన్నంత వరకు ఎవరి శాపము నిన్ను ఏమీ చేయలేదు. నీవు నిశ్చింతగా ఇక్కడే ఉండు. ధన్యుని ప్రభు. నమః శివాయ, నమః శివాయ. నమః శివాయ. నారాయణ నారాయణ. సోదరునికి అభివందనాలు. ఏమిటి నారదా, ఎలా ఉంది నీ ముల్లోకాల సంచారం? సోదరా, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నీవు నన్ను శపించినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ తర్వాత తెలిసింది దానివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అని. ఉపయోగాలున్నాయా? ఏమిటో అవి? ముల్లోకాల ముచ్చట్లన్నీ నాకు ఎప్పటికప్పుడే తెలుస్తుంటాయి కదా. ఏమిటో ఆ ముల్లోకాల ముచ్చట్లు? నువ్వు శపించిన చంద్రుణ్ణి రక్షిస్తానని తన దగ్గరే ఉంచుకున్నాడు కైలాసనాథుడు. శివుడు అంత పని చేశాడా? మాట మన్నిస్తానని నాకు మాటిచ్చి ఇప్పుడు చంద్రుణ్ణి చంకలో ఎత్తుకున్నాడా? శిక్షించడానికి, రక్షించడానికి ఈ దక్ష ప్రజాపతి ఉండగా నడుమ ఆ శంకరుడెవడు? నేనన్నా, నా మాటన్నా అంత చులకనగా ఉన్నదా శివునికి? చూస్తా, ఆయన సంగతి కూడా తేల్చుకొనొస్తా. నారాయణ 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 నారాయణ. ప్రభు ప్రభు. ఏమిటి చంద్ర? ఆపద్బాంధవా, ఆ దక్షుడు అగ్నిగోళంలా మండుకుంటూ వస్తున్నాడు ప్రభు. ఏం చేసినా నీదే భారం తండ్రి. భయపడకు చంద్ర, నేనున్నాను కదా. నమః శివాయ. ఏమయ్యవో శివ, మాట ఇచ్చి నన్ను మాయ చేస్తావా? ముల్లోకాల్లో నాకెదురుండదంటూ అన్నది నువ్వేగా. లోకాన నీ జాతి నీచుడైనట్టి ఆ చంద్రుణ్ణి నన్ను గాదని నువ్వు చేరదీస్తావా, రక్షణిస్తావా? ఓ దక్షావేశంతో అపార్థాలు చేసుకోకు, ఓ దక్షావేశంతో అపార్థాలు చేసుకోకు. నే చెప్పే మాటలనే విను, నాదిందులో తప్పే లేదు.
నువ్వతనికి శాపాన్నిచ్చిన సంగతైతే తెలువకుండా చంద్రునికి అభయాన్నిచ్చాను. నేనేమి చెయ్యను, శరణంటే కరుణించేవాణ్ణి, నీ శివశంకరుడను. అల్లుకునికి నువ్వు అభయాన్నిచ్చి అదుకుని నన్నవమానిస్తున్నావు. ఎక్కువ తక్కువ అన్న తేడాలు నా దృష్టిలో నా లేనే లేవు. వాస్తవాన్ని నువ్వు మరిచిపోతున్నావు, ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు చేసే పొరపాట్లన్నీ దిద్దేటి వాడాను నేనని మరిచావు. అల్లునికి నువ్వు శాపం పెడితే అతనికి నేను అభయాన్నిచ్చి తల్లడిల్లుతున్న నీ బిడ్డల సంసారానికెంత మేలు చేశాను. ఏనాటికైనా నేను నీ వాడను. చాలించవయ్య నీ నాటకాలన్నీ నా ముందు కాదు. నా బిడ్డలకు నువ్వు మేలు చేసేటి అవసరం లేదు. ఉట్టి మాట గట్టి పెట్టి చంద్రుణ్ణి నువ్వు నాకప్పగించు, లేకుంటే నా శక్తి నీ మీద కూడా చూపుతాను చూడు. దక్ష, ఒంటిపై తెలివుండే మాట్లాడుతున్నావా? ఆ తెలివి నీకుందో లేదో ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన చంద్రుణ్ణి శిక్షించలేననుకుంటున్నావా? అదే గనక నీ వల్లైతే ప్రయత్నించుకో. జడధారి, చివరిసారి చెప్తున్నా, చంద్రుణ్ణి మర్యాదగా నా కప్పజెప్పు, లేదా ఈ గదతో నిన్నే నామరూపాలు లేకుండా చేస్తా. ఓరి మదోన్మత్త, ఇంత దురహంకారమా? ఈ గరళ కంటునిపైకే గదను ఎత్తుతావా? నీకు చేతనైతే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆగు సదాశివ, ఆగు. దక్షుడా నీకింత గర్వం తగదు వల్లు దగ్గరుంచుకో. ఆదిశంకరుడంటే ఎవరో కళ్ళు తెరిచి నువ్వు తెలుసుకో. దక్షుడా నీకింత గర్వం తగదు వల్లు దగ్గరుంచుకో. ఆదిశంకరుడంటే ఎవరో కళ్ళు తెరిచి నువ్వు తెలుసుకో. శివునితోని యుద్ధామంటే పిల్లలాటలు కాదు, ఊరుకో. క్షమించు లక్ష్మీపతి, నీతి లేని ఈ పశుపతిని నేను క్షమించను. ఓరి దురహంకార దుస్సాహసి! ఆగ్రహించకు ఆది శంకర, నీవు కన్నెర్ర చేసినవంటే సృష్టికాలి బూడిదగాదా, లోకులంతా అల్లాడిపోరా. ఆగ్రహించకు ఆది శంకర, నీవు కన్నెర్ర చేసినవంటే సృష్టికాలి బూడిదగాదా, లోకులంతా అల్లాడిపోరా. మీరు ఇచ్చిన మాటలను తీర్చుకునే మార్గం చెప్తా. పద్మనాభ, చంద్రునికి నేను మాటిచ్చాను, ఎలాగైనా కాపాడుకోవాలి. చతుర్భుజ, చంద్రుణ్ణి నేను శపించాను, ఫలం అనుభవించి తీరాలి. ఇప్పుడు చెప్పు, నీ మార్గమేమిటో. చల్లనైనా చంద్రుణ్ణి ఇద్దరిగా నేను మార్చి, ఒకరు దక్షుని శాప ఫలాన్ని, ఒకరు శివుని అనుగ్రహాన్ని. చల్లనైనా చంద్రుణ్ణి ఇద్దరిగా నేను మార్చి, ఒకరు దక్షుని శాప ఫలాన్ని, ఒకరు శివుని అనుగ్రహాన్ని పొందేలాగా నేను చేస్తా, మీరు ఒప్పుకున్నారంటే. చంద్ర, ఇలా రా నాయనా. చంద్రాని మామాజ్ఞను మన్నిస్తూ రోజుకు ఒక్క నక్షత్ర కన్యతో నువ్వు సుఖపడుతూ శాపఫలంగా. నక్షత్ర కన్యతో నువ్వు సుఖపడుతూ శాపఫలంగా.
దినదినము క్షీణించుకుంటా ప్రతిదినము అభివృద్ధి చెందుము అది ఏ ఈ లోకుల పాలిట పున్నమి ఆమాసై ఇక నుండి వర్ధిల్లేనయ్యా ఆ ఘనత నీదై. చంద్ర, నువ్వు బాలచంద్రుడివై శివ సాన్నిధ్యంలో వర్ధిల్లు. నమః శివాయ. చంద్ర, నీ స్థానం అక్కడ కాదయ్యా. నమః శివాయ. పరమేశ్వర, ఈ క్షణం నుండి నీవు చంద్రమౌళివై వర్ధిల్లుతావు. నమః శివాయ. నమః శివాయ. ఓ స్వామి సాంబశివా, నీ మీద దక్షుడెంతో కోపం పెంచుకున్నాడాయే, బంధం తెంచుకున్నాడాయే. నిన్ను తనాలునిగా చేసుకునేందుకు ఒప్పుకుంటాడంటవా? శత్రువుతో బియ్యాన్ని దక్షుడు ఎట్లొప్పుకుంటాడయ్యా? దక్షుడొప్పుకునేది ఏముంది, దాక్షాయని పుట్టింది. మీకోసమేనన్నా సత్యం ఎవ్వరు కాదంది. జన్మ జన్మలకు ఆ తల్లి మీకే ఇల్లాలు కావాలని రాసి పెట్టిన గీతను మార్చే దమ్ము ఎవరికుంది? నారాయణ 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 నారాయణ. హర హర మహాదేవ. ఏం జరిగింది సదాశివా ఏదో చిక్కు సమస్యలు? ఏం జరిగింది సదాశివా ఏదో చిక్కు సమస్యలు? ఉన్నట్టు అనిపిస్తుంది కైలాసంలో ఏం జరిగింది? ఏం జరిగింది సదాశివా ఏదో చిక్కు సమస్యలు? ఉన్నట్టు అనిపిస్తుంది కైలాసంలో ఏం జరిగింది? అరే నీకు తెలియంది ఏముంది, నీ వల్లే ఇది జరిగింది. నీకు తెలియంది ఏముంది, నీ వల్లే ఇది జరిగింది. ఈ సమస్యని ప్రసాదమే నాపై చూపెను ప్రభావమే. నీకు తెలియంది ఏముంది, నీ వల్లే ఇది జరిగింది. ఈ సమస్యని ప్రసాదమే నాపై చూపెను ప్రభావమే. మునీంద్ర, వియ్యాల వారి మధ్య కయ్యాలు పెట్టించావు. ఇప్పుడు నీ కడుపు చదవడిందనుకుంటా. మీలాగే నా స్వామిని కూడా బ్రహ్మచారిగా ఉంచాలని నీ ఉద్దేశమా? గొడవపడి వెళ్ళిన దక్షుడు నా స్వామికి తన కూతుర్నిస్తాడా? పరమశివుడితో దక్షుడు గొడవ పడ్డాడా? శివ శివ. అయినా కంగారెందుకు నందీశ్వర? అన్నగారు తొందరపడ్డారేమో. ఇదంతా పెళ్లి పెద్దలు చూసుకుంటారులే. సృష్టి స్థితికారకులకు వందనాలు. వచ్చిన పనేమిటో సెలవివ్వండి స్వామి. సతీదేవి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాము. ఆదిశంకరుణ్ణి ఇంకెంతకాలం బ్రహ్మచారిగా ఉంచుదాము? శివునికి నా కూతుర్నివ్వడమా? కట్టుకోను గుడ్డలేక పచ్చితోలు కట్టి తిరిగేటోడు వాడు. చిప్పసేత పట్టుకొని బిచ్చమెత్తుకునే బీకారిగాడు. ఉండనికి ఇల్లు లేక వల్ల కాటిలోన ఎల్లదీసేవాడు. ఈ దక్షునింటికి ఏం చూసుకొని అల్లుడైతాడు. శివదూషణ జయ్యకు సమస్త లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చి తాను వికారిగా మారిండు. భూత ప్రేతాలన్నీ చెలరేగి తిరుగకుండా లోక సంరక్షణకై భూతనాథుడయ్యిండు. అందరం రుణపడ్డం అతనికి, ఇది తెలిసేనా నీ మనసుకి? మరెన్నైనా చెప్పండి,
నా నిర్ణయం మారదు. నమ్మక ద్రోహికి నా బిడ్డనిచ్చేంత విశాల హృదయం నాకు లేదు. దక్ష, సతీదేవిని చేసుకునే సాహసం ఆ సాంబశివునికి తప్ప ఈ సృష్టిలో వేరెవరికీ లేదు. క్షమించండి, దిశలు గతులు తప్పని నేను అంగీకరించే ప్రసక్తే లేదు. దక్షుడు ఆ శివునికి తగిన గుణపాఠం చెప్పాలనుకొని సతీదేవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలనుకొని భార్య బిడ్డలు కాదంటున్న నిర్ణయమే తీసుకున్నాడని సతీదేవి భయపడిపోయి శివుడు లేని బతుకెందుకని ఆత్మార్పణ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇల్లు వదిలి అడవి దారిని చేరుకున్నది. ఇల్లు వదిలి అడవి దారిని చేరుకున్నది. ఈశా, పరమేశ, నా వేదన నీకు వినబడలేదా? వెండి కొండవాస, నువ్వు లేని బ్రతుకు నాకెందులకయ్యా? ఈశా పరమేశ, నా వేదన నీకు వినబడలేదా? వెండి కొండవాస, నువ్వు లేని బ్రతుకు నాకెందులకయ్యా? ఈశా పరమేశ. ఊహ తెలిసిన నాటి నుండి నువ్వే నా ఊపిరనుకుంటీ, నీ చల్లని నీడలో నా నిమ్మలంగుంటనని కలగంటి. నా కలలు పగటి కలలాయేనా, నా ఆశల మేడలు కూలేనా? నీ పాద సేవ దూరమైనచో నేను ప్రాణంతో బ్రతికి ఉందునా? నన్ను మన్నించయ్యా, మరు జన్మ ఉంటే మగువగా నేను జన్మించి నీ మనసులో చోటు దక్కించుకుంటాను. నాకు సెలవు నీవియ్యవయ్యా. ఇదేమిటి, నేను ఇంకా బ్రతికి ఉన్నానా? అయ్యో, మృత్యు కూడా నన్ను చూసి ముఖం చాటేసిందా? పిచ్చిదానా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని తెలిసి కూడా నువ్వు మృత్యువుని రమ్మంటే ఎలా వస్తుంది? మీరెవరు స్వామి? నేనెవ్వరో కాదు, నీ మేలు కోరేటి వాన్నమ్మా. లోకాన శివభక్తులు నా ఆత్మీయులేనమ్మా. చూస్తేనేమో ఇంత అందంగా ఉన్నావు, నీకేమి వచ్చేనమ్మా? నిండు జీవితాన్ని పండుటాకులా రాలుస్తావెందుకమ్మా? శివుడైన భర్త అంటూ నేను
పిచ్చిదానా, లోకంలో శివుడు తప్ప నీకు వేరేవాడే దొరకలేదా? వాని దగ్గర ఏం చూసి ప్రేమించావమ్మా? అందముందా, ఐశ్వర్యముందా? కనీసం ఈ పరిస్థితుల్లో నిన్ను ఆదుకోవడానికి కూడా రాని ఆ బండరాతి మీద ఎందుకమ్మా నీకింత ప్రేమ? స్వామి, పెద్దలు, మీరు అలా మాట్లాడొద్దు. నీలకంఠుడు నన్నెప్పుడూ నిర్లక్ష్యం చేయడు. ఆయన సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అది మర్చిపోకండి. అంత నమ్మకమే ఉన్న దానివే అయితే ఇంత పిచ్చి పనెందుకు చేస్తావమ్మా? ఆత్మహత్య నుంచి రక్షించిన వాడు ఇష్టం లేని స్వయంవరం నుంచి మాత్రం నిన్ను రక్షించలేడా? ధన్యురాలను స్వామి. నా తప్పును నాకు తెలియజెప్పి కనువిప్పును కలిగించారు. ఇక వస్తాను స్వామి. దక్షుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి శివుడొచ్చి తప్పక రక్షిస్తాడంటూ సతీదేవి సంతోషంగా వరమాలను చేతుల బట్టి ధైర్యంగా ముందడుగేస్తూ ద్వారం దగ్గర నిలబెట్టిన శివుడి బొమ్మ మెడలో దండను వేయగానే బొమ్మే శివుడిగా మారిపోయి సతీదేవిని కైలాసానికి తీసుకెళ్ళే. కైలాసంలో శివుడు సతీదేవిని పెళ్ళాడి 14 లోకాలకు కన్నుల పండుగ చేసే తన కలలు తీరినవంటూ సతీదేవి మురిసిందే. పతిదేవుని సేవల్లోన పరవశించిపోయిందే కైలాసంలో శివుడు. జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి. ఒంటరి నా జీవితానికి జంటముడిని వేసావే, ఒంటరి నా జీవితానికి జంటముడిని వేసావే. జడదారి ఊహల్లో తెలియాడుతున్నవే సఖియా. జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొల్పిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి. యోగం తప్ప భోగం తెలియని నాలో నీవు ప్రణయ బీజం నాటి చలనం కలిగించావు. నీ గాలి శోకంగా యమగిరులే పులకించాయి, నీ మేలు తాకంగా పులకింతలు చిగురించాయి.
సిగ్గుతో ఎర్రబడ్డ నీ బుగ్గలన్నీ చిలిపి గిలిగింతాలెన్నో నన్ను పెడుతా ఉన్నాయి. జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి. నా గుండెల్లో ఊపిరివై నా ఆశల్లో వేకువై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా. నీ పద సేవల్లోన పరిమళమైపోతాను, వెచ్చని నీ కౌగిలిలో పరవశురాలవుతాను. చల్లని నీ జ్ఞానంలో స్వర్గాన్నే చూస్తాను. నిరతం నీ సన్నిధిలో పూచే పువ్వవుతాను. ఈ సృష్టి కార్యంలో నీ తోడు ఉంటూ కొనసాగే అదృష్టమును పంచి ఇవ్వయ్యా. నా గుండెల్లో ఊపిరివై నా ఆశల్లో వేకువవై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా. జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి. నేను కన్న ఎన్నో కలలు నిజం చేసినవయ్యా. ఒంటరి నా జీవితానికి జంట ముడిని వేసావే. మాంగళ్యమై నన్ను కరుణించినవయ్యా. ఈ జన్మ ధన్యం చేసింది నీవయ్యా. జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి. దక్ష ప్రజాపతి, సప్తరుషులమైన మేము ఒక యాగాన్ని చేయాలనుకుంటున్నాము. ఆ యాగానికి మీరు తప్పకుండా రావాలి. భృగు మహర్షి, యజ్ఞయాగాదులంటే నాకెంతిష్టమో మీకు తెలియంది కాదు. సప్తర్షుల ఆహ్వానాన్ని కాదంటానా? కానీ నాదొక్క షరతు. నాగభూషణుడు నా శత్రువు, అతనొస్తే నే రాను. దక్ష ప్రజాపతి, శివదక్షుల వైరం లోకానికి అరిష్టం. దూరంగా ఉన్నంతకాలం ఆ దూరం అలాగే ఉంటుంది. కావలసిన వాళ్ళు ఎప్పటికైనా కలవాల్సిందే. ఆ కలయికకు మా యాగం వేదిక కావాలనేది మా అందరి కోరిక. మీరిద్దరు ఒక్కసారి కలిస్తే మీ మనస్పర్ధలు దూరమవుతాయేమో అనిపిస్తుంది. ఆలోచించండి. సరే మహర్షి, నా వ్యక్తిత్వం చెడకుండా సామరస్యం ఏర్పడితే మాకు సంతోషమే. తప్పకుండా వస్తాము. ధన్యోస్మి దక్ష ప్రజాపతి. భృగు, నన్ను పిలిచింది సామరస్యం కోసమేనా? అందుకే కదా మా ఈ ప్రయత్నం. ఏమిటి ఈ అర్థం లేని ప్రయత్నం? ఈ దక్ష ప్రజాపతి వస్తుంటే ఎంతటి వారైనా లేచి గౌరవించాలి. అలా ఇక్కడ జరిగిందా? నాయనా దక్ష, ఆ మాట మమ్మల్ని ఉద్దేశించి అన్నదేనా? బ్రహ్మదేవా నేనంత మాట ఎప్పుడైనా మిమ్ములన్నానా? మీరు తండ్రి విష్ణున తాత, అంత తప్పు నేను చేస్తానా? చిన్నవాళ్ళు పెద్దోళ్ళను గౌరవించుట సంప్రదాయమే. అల్లుడైతే మామగారిని
గౌరవించుట పద్ధతి గాదా? దక్ష, త్రిమూర్తుల్లో ఒకడిగా ఇక్కడ కూర్చున్నానే కాని నీ అల్లుడిగా కాదు. ఏయ్, నీకు తెలిసిన జిత్తులనన్నీ నా ముందు చూపబోకయ్యా. కన్న బిడ్డను ఎత్తుకపోయినా కక్ష నాపై తీరలేదాని కత్తి గట్టి నావు నువ్వు కళ్ళబొల్లి మాటలాడకు. నువ్వు చేసిన తప్పులకు నన్ను నువ్వు మన్నింపు గోరు. దక్ష, అర్థం లేని మాటలు మాట్లాడకు. సభలో సభ్యతను పాటించే విధానం నేర్చుకో. నాకు సభ్యత లేదా? ఉందనుకుంటున్నావా? నిజంగానే గనక ఉంటే నీకన్నా అధికుణ్ణి నన్ను లెమ్మంటావా? నాకన్నా అధికుడివా? ప్రజాపతుల్లోన పెద్దవాణ్ణి నిన్ను చేసింది నేనే. ఆ సంగతైతే అంతలోనే నువ్వు మర్చిపోయినావా? నువ్వు కాదు ఆ బ్రహ్మ విష్ణువులు కలిసి నన్ను బతిలాడి ఆ పదవినిస్తే చేసేది ఏమీ లేక తలను మూపినావు. విశ్వాసఘాతకుడవైనావ దక్ష, నా అంశ నీకు ఇచ్చినాను నా వాడివేను వాణి నిన్ను నమ్ముకోని. నువ్వెంత నీ అంశ ఎంత పోవయ్యా, బూడిదను పూసి విచ్చమెత్తుకొని తిరిగే నీ అంశ ఉన్నా లేకున్నా ఒక్కటే. దక్షుడ నిన్నటి దాకా చేతులే ఎత్తి నాకు మొక్కి నా పూజలే చేసుకున్నావు, ఇంతకాలమున్నావు. నేను నీ పూజలు చేసినందువల్లే నీకు ఇంత కీర్తి. నేను తలుసుకున్నానంటే నామరూపాలన్నా లేకుండా చేస్తా. దక్ష, ఇంతటి అహంకారం నీకు పనికిరాదు. ఆది మధ్యాంతరహితుడైన ఆదిశంకరునితోని అసభ్యంగా మాట్లాడుతున్నావా? అసభ్యంగా మాట్లాడేది నేను కాదు, మీ ఆదిదేవుడు శివ. క్షీరసాగర మదనంలో నువ్వు విషాన్ని తాగవనుకున్నాను, కానీ నువ్వు తాగింది అహంకారాన్ని. అందుకే నీ మాటల్లో అంతటి అహంకారం. శంకర, అగ్రపీఠాన కూర్చునే అర్హత నీకు లేదు. తక్షణమే ఆ పీఠంపై నుండి దిగు. దక్ష, ఒకప్పటి నా భక్తుడవని ఇన్ని మాటలన్నా భరించా. నీ తప్పు తెలుసుకుని తెలివిగా నడుచుకో. ఓరి నీలకంఠ, తాటాకు చప్పుళ్లకు బెదిరేవాడు కాదు ఈ దక్షుడు. శాపానుగ్రహ సామర్థ్యం ఉన్నవాణ్ణి. కర్మరహితుడివైన నీకు నేటి నుండి యాగాల్లో ఆవిర్భాగం లేకుండునుగాక. ఇదే నా శాపం. ఏమిటయ్యా స్వామి మీరు అంతలోనే వచ్చేశారు? యజ్ఞం అప్పుడే అయిపోయిందా? నాన్న మీరు కలుసుకుండ్రా. మనసులో నా మర్మం లేక మీరు ఇద్దరు మాట్లాడుకుండ్రా. ఏమిటయ్యా స్వామి మీరు అంతలోనే వచ్చేశారు? యజ్ఞం అప్పుడే అయిపోయిందా? నాన్న మీరు కలుసుకుండ్రా. మీ నాన్నగారు వచ్చారమ్మా, అల్లునిగా నన్ను భావించేనమ్మా. అనరాని మాటల్ని అన్నాడమ్మా, కడుపుల విషమంత గక్కిందమ్మా. గరళ కంటున్ని నేను కాబట్టి, ఓ గరళ కంటున్ని నేను కాబట్టి విషమునంత దిగమింగినానమ్మా. వాస్తవాలను అర్థం చేసుకోవమ్మా, పుట్టింటి వారిపైన మమకారాలొదులుకోవమ్మా. వాస్తవాలను అర్థం చేసుకోవమ్మా, పుట్టింటి వారిపైన మమకారాలొదులుకోవమ్మా. సోదరా, ఏదో యాగం నువ్వు చేస్తున్నావంట, ఏమా యాగం? మూర్ఖుడైనా ముక్కంటికి ఏ భాగము లేని నిరీశ్వర యాగం. ఎంత తప్పు నువ్వు చేస్తున్నావయ్యా, శివుడు లేని యాగం ఉంటుందా?
బ్రహ్మ సృష్టికర్త విష్ణు పోషణకర్త సర్వనాశనకర్త ఆ సాంబశివునికి అన్నింట్లో నా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి నెత్తిలెత్తుకొని ఊరేగుతున్నారు. శివుడు లయమునే చెయ్యకపోతే సృష్టి మనుగడ సాధ్యమైతుందా? పరమశివుని సహనాన్ని పరీక్షించి నాశనాన్ని కొని తెచ్చుకోకయ్యా. గడియాకో నిర్ణయం మార్చుకునేంత బలహీనుణ్ణి నేను కాదయ్యా. గరళ కంటుణ్ణి గాండ్రింపులాకు గజగజవనికి శరణము గోరే పిరికి పందాను నేను కాదయ్యా. సోదరా, నీ శక్తి నాకు తెలియందా? యాగమంటే ఒక్కరు చేసే కార్యక్రమం కాదు కదా, నలుగురు సమ్మతించాలి, నీకు సహకరించాలి. సహకరించని వాడు నా శాపాగ్నిలో సమిదల్లా రాలిపోతారు. నేను పిలిస్తే రాకుండా ఉండే ధైర్యం మహర్షులకే కాదు, బ్రహ్మాది దేవతలకే లేదు. యాగానికి రమ్మంటూ దక్షుడు ఆహ్వానాన్ని బ్రహ్మ విష్ణువులకు పంపించినా గాని పరమేశుడు రానట్టి ఆపాడు యాగంకు. మేమైతే రామంటూ తెర్చేసి చెప్పిండ్రు యాగానికి రమ్మంటూ. నారాయణ నారాయణ. ఏమమ్మ సతీదేవి నీ తోబుట్టువులంతా పుట్టింటికెళ్తుంటే పువ్వులు కోసుకుంటున్నావా? నీ తండ్రి చేసే యాగానికి నువ్వు వెళ్ళడము లేదా? నీ తండ్రి చేసే యాగానికి నువ్వు వెళ్ళడము లేదా? నా తండ్రి యాగం చేస్తుండా? ఈ సంగతి నాకు తెలీదే. నీకు తెలీదా? అయితే మిమ్మల్ని పిలవలేదన్నమాట. పెంచిన బిడ్డలపై ఉన్న ప్రేమ కన్నబిడ్డపై కరిగిపోయిందేమో నా తండ్రికి. బాధను పడకమ్మా సతీదేవి, పనుల ఒత్తిడి వల్ల మిమ్మల్ని పిలువడము నీ తండ్రి మరచిపోయిండేమో. ఆ ఇంటికి ఆడపడుచువు నువ్వు వెళ్ళకుంటెట్లనమ్మా? నిన్ను చూస్తే చాలు నీ తండ్రి కోపం కరిగిపోతుందమ్మా. భర్తను ఒప్పించే నేర్పు ఓర్పు నీలో ఉన్నాయమ్మా. ఎట్లయినా ఒప్పించి మీరిద్దరూ ఆ యాగానికెళ్ళాలమ్మా. నారాయణ నారాయణ. ప్రజాపతి యాగమేదో చేస్తూ ఉండు, మనము కూడా వెళ్తే బాగుండు. ఎంత వెర్రి దానవు దేవి, ఎంత వెర్రి దానవు దేవి, పిలువని పేరంటానికి మనము వెళ్తే ఏమీ బాగుంటుంది. కన్నవాళ్ళు గురుదేవులు ఆప్తమిత్రుల శుభకార్యాలకు ఆహ్వానం అందాకున్నా వెళ్ళవచ్చునంటారు గాదా. సత్రయాగంలోనా జరిగిన సంగతైతే మరిచినవేమో, నీ తండ్రి చేస్తున్నది నిరీశ్వర యాగం తెలుసా? నిరీశ్వర యాగమా? మిమ్మల్ని అవమానించాలనే దుర్బుద్ధి నా తండ్రికి ఎలా కలిగింది? వినాశకాలే విపరీత బుద్ధి. ప్రభు, ఈ యాగాన్ని ఆపే మార్గమే లేదా? మీరు తలుచుకుంటే సాధ్యం కాదా? సతీదేవి, దక్షుని బుద్ధి మారాలంటే అతని తలనే మారాలి. అంత
మాటనకు స్వామి మీరీ వినాశనం నుండి నా తండ్రి గారిని మన్నించి మీరే రక్షించండి. నా తల్లి సౌభాగ్యాన్ని మీరే కాపాడండి. మనమిద్దరమెళ్ళి ఆయాగాన్ని ఆపేద్దామండి. పిచ్చి సతి, నేనక్కడికి వస్తే మా మామగారు నన్ను ఊరికే పంపిస్తారా? అవమానించి మరీ పంపిస్తారు. అది నీకు ఇష్టమేనా? లేదు ప్రభు, నాకంత శక్తి లేదు. సరే, అలాగైతే నేను ఒక్కదాన్నే వెళ్ళి నా తండ్రికి బుద్ధి చెప్పి వస్తాను. నాకు అనుమతి ఇవ్వండి స్వామి. భ్రమపడుతున్నావు సతీ. బ్రహ్మ విష్ణువులు చెప్పినా వినని వాడు నీ మాట వింటాడా? పైగా నా మీద కోపంతో నిన్ను అవమానించవచ్చు. అయిన వారింటికి వెళ్ళి అవమానాల పాలు కావడం కంటే చావడం ఉత్తమం. మరొక్కసారి ఆలోచించుకో దేవి. స్వామి, నన్ను కన్నవాళ్లను కాపాడుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సంతోషమే. నాకు అనుమతి ఇవ్వండి స్వామి. సరే. భృంగి, మీ మాతృమూర్తిని దక్షుని ఇంటికి తీసుకువెళ్ళు. వెళ్ళు సతీ. ఏమయ్య నారద నా యాగానికి అందరస్తారా అని నువ్వు అడిగావే. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడు, యాగానికి ఎంత మంది వచ్చారో. అందరొచ్చారు గాని సోదర బ్రహ్మ విష్ణువులు రాలేదేంది? వాళ్ళిద్దరేమి తక్కువోళ్ళు కాదు, వాళ్ళు ఈశ్వరుని పక్షపాతులు. వాళ్ళు రావాలని కోరుకోలేదు, వాళ్ళు రానందుకు బాధపడుతాలేను. పిలిచిన రానోళ్ళు కొందరైతే పిలువకుండానే కొందరొస్తారని సోదరా నువ్వు మరచిపోకు. అంత సిగ్గుమాలినోళ్ళెవరు నారదా? కన్నవాళ్ళు రమ్మనకున్న రక్తబంధం ఆగునా? కన్న తండ్రి చేసే యాగానికి కన్న బిడ్డ రాకుండునా? కన్నవాళ్ళు రమ్మనకున్న రక్తబంధం ఆగునా? కన్న తండ్రి చేసే యాగానికి కన్న బిడ్డ రాకుండునా? ఎవరు? సతీదేవి వస్తుందా? సరే రాని. నారాయణ నారాయణ. దేవి, మనం పిలవకున్నా గాని ఆ సతీదేవి సిగ్గు లేకుండా యాగానికి వస్తుందట. దేవి, నా మాట మీద గౌరవం ఉన్న వారెవరైనా సరే ఆ నీచురాలితో మాట్లాడటానికి వీల్లేదు. ఇది నా ఆజ్ఞ. ధిక్కరిస్తే నేను చనిపోయినంత ఒట్టు. తొందరగా యాగశాలకు రండి. ఎంత పాపం చేసేనో సతీదేవి, ఏమి నేరం చేసేనో ఆయమ్మ. ఎంత పాపం చేసేనో సతీదేవి, ఏమి నేరం చేసేనో ఆయమ్మ. కన్న తండ్రిని బతికించుకోనికి, తల్లి మాంగల్యం కాపాడుకోనికి తల్లడిల్లుతున్న గుండె నదిమి పట్టి పాపం చేసేనో సతీదేవి, ఏమి నేరం చేసేనో ఆయమ్మ.
గంపెడాశతోని ఇల్లు చేరుకొని చెల్లెళ్ళను పలకరించనీకి పోతే తండ్రి మాట జవదాటని వాళ్ళు తలదిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే కనిపెంచిన కన్న తల్లికెదురెళ్ళి మందలించాలని నోరు విప్పబోతే కడుపు తీపిని చంపుకొని తల్లి బదులన్న ఇవ్వకుంటబోతుంటే ఏమి జరుగుతుందో తెలియక పాపం ఆ తల్లి తల్లడిల్లే ఎంత పాపం చేసేనో సతీదేవి ఏమి నేరం చేసేనో ఆయమ్మా ఎంత పాపం చేసేనో సతీదేవి ఏమి నేరం చేసేనో ఆయమ్మా కన్న తండ్రిని బతికించుకోనికి తల్లి మాంగల్యం కాపాడుకోనికి తల్లడిల్లుతున్న గుండె నదిమి పట్టి ఆ తల్లి నీచురాల సిగ్గు లేకుండా పిలవని పేరంటానికి వచ్చావా? పుట్టింటికి రమ్మని కూతుర్ని కూడా పిలవాలా నాన్న? నువ్వా నా కూతురువి? నంగనాచిదాన, ఏనాడైతే నన్ను కాదని ఆ కాలకంఠునితో వెళ్ళావో ఆనాడే ఆ బంధం తెగిపోయింది. తెంపేస్తే తెగే బంధమా నాన్న మనది? నా మాట విని ఈ నిరీశ్వర యాగాన్ని ఆపండి. మీ వినాశనాన్ని కోరి తెచ్చుకోకండి. నీతి చెప్తున్నావా? వెళ్ళి ఆ శ్మశానంలో తిరిగే భూత ప్రేతాలకు చెప్పుకో. వెళ్ళు, మీరు యాగం జరిపించండి. నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం జరగనివ్వను. నిరీశ్వర యాగం నీ పాలిట మృత్యువుగా మారకముందే నీ నిర్ణయం మార్చుకోండి నాన్న. ఎన్ని ఆటంకాలు ఎదురైనా జగత్ ప్రళయమే సంభవించినా ఈ యాగం ఆగదు. ఓయమ్మా నువ్వైనా చెప్పరాదమ్మో నా కన్న
మహర్షులారా శాస్త్రం చెప్పని యాగాన్ని ఎట్లా జరిపిస్తున్నారయ్యా ఎవరిని బలి చేద్దామని. ఓ మహర్షులారా శాస్త్రం చెప్పని యాగాన్ని ఎట్లా జరిపిస్తున్నారయ్యా ఎవరిని బలి చేద్దామని. లోక కళ్యాణాన్ని కోరుకునే మీరే నోరు మూసుకొని రాతి బొమ్మల్లాగా ఎట్లా కూర్చుంటీరి. సకల వేద శాస్త్రాలను చదివిన మీలో ఏ ఒక్కరికైనా నా తండ్రిచే ఈ యజ్ఞాన్ని నిలిపివేయించే ధైర్యం లేదా? ఓసి దుర్మార్గురాల, నువ్వు శివునికి భార్యవు కావచ్చు, నా బిడ్డవు కాదు. ఇక్కడ నీకేం పని? వల్లకాటిలో తిరిగేవాడితో సంసారం చేసే నువ్వు పవిత్రమైన యాగశాలను ఇంకా ఉండి అపవిత్రం చెయ్యకు. అవును, అపవిత్రురాలనే. శివద్వేషి అయిన నీ ఇంట పుట్టినందుకు అపవిత్రురాలనే నాన్న. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నీచుడా, కన్న కూతురన్న ధ్యాసైనా లేకుండా కండ కావరంతో ఇంతమందిలో నన్ను అవమానిస్తావా? నీ క్షేమాన్ని కోరి వస్తే నిర్దాక్షిణ్యంగా గెంటివేస్తావా? నీ అహంకారానికి సమయం దగ్గర పడింది. నువ్వు నీ యాగము నిన్ను సమర్థిస్తున్న ఈ పిరికి పందెలంతా నాశనం కాక తప్పదు. చెప్పినా వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. ఈ అవమాన భారంతో మీ సన్నిధికి నేను రాలేను. మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని మరో జన్మలోనైనా నాకు ప్రసాదించండి స్వామి. నేను తొందరపడ్డాననుకుంటే నన్ను క్షమించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వరా, ఆజ్ఞ ప్రభు. వీరభద్రుడా భూత ప్రేతాలనన్నీ వెంట తీసుకెళ్ళి దక్షిణీ యాగంపై దండయాత్ర చేసి ధ్వంసమే చెయ్యి. అడ్డొచ్చి నొల్లనంత అడ్డంగా నరికి నాశనం చేసేయి. నా గుండెలోన మండుతున్న మంటల్లి నువ్వు ఆరిపేసేయి. ఎవరైనా గాని నిన్ను ఎదిరించలేని దివ్య శక్తులను నీకు ఇస్తున్నాను. నీ శక్తి ఎంతో అందరికి చాటెయ్యి. శరభ శరభ అశరభ శరభ.
నువ్వు? ఏయ్ నేను ఎవ్వరు కాదు దక్ష, నీ పాలిట మృత్యుదేవుణ్ణి. నేనే రా వీరభద్రుణ్ణి, సాంబశివుని నమ్మిన బంటుని, పరమశివుని ద్రోహులందరినీ చీల్చివెయ్య వచ్చిన వాణ్ణి. ఏయ్ భూత ప్రేత గణములనన్నీ వెంటబెట్టుకొని వచ్చి యాగశాలను మైలబరిస్తివి, నీ చూడ నన్నేమనుకుంటివి? నీలకంఠుణ్ణి నిందించినప్పుడే నీ యాగం మైలబడ్డది. నా తల్లి చితాగ్నితోనే నీ పవిత్రత మంట గలిసింది. నా చేతుల్లోనే నీకు ఘోరమైన చావు మూడింది. భూత ప్రేత గణములారా విజృంభించండి, శివద్రోహుల్ని చీల్చి చెండాడండి. దక్షుని ఇల్లాలి కన్నీళ్లు చూడగానే పంచభూతాలన్నీ భయంతో అల్లాడే. అది చూసి బ్రహ్మయ్య విష్ణుదేవులిద్దరూ సృష్టికి ప్రమాదమే ముంచుకొస్తుందని కైలాసమే వెళ్ళి శివుణ్ణి బతిలాడి శాంతించుమని ఇద్దరు శరణమే కోరంగా, ఆ శరణాలకు కరిగిన చంద్రమౌళి తన వేషాన్ని అదుపులోకి తెచ్చుకొని బ్రహ్మ విష్ణువులిద్దరితో గలసి యజ్ఞవాటికను చేరుకున్నాడు. కరుణాసాగర కరిచర్మధారి పాహిమాం పాహిమాం. దక్ష, నీవెప్పుడూ నా భక్తుడివే. ఆ మమకారం నాలో సజీవంగానే ఉన్నది. ధన్యోస్మి దయాసాగర. నాదో చిన్న మనవి. చెప్పు దక్ష. నా మూర్ఖత్వం వల్ల ఎందరో అమాయకులు అసువులు బాసిండ్రు. దయచేసి వారిని పునర్జీవితుల చేయి తండ్రి. పరంధామ, ఈ మేకతలతో జీవించటం దుర్భరంగా ఉంది స్వామి. బాధపడకు దక్ష. దధీచి నందీశ్వరుల శాప ఫలాన్ని అనుభవించాలి కాబట్టి ఈ మేకతల పొందాల్సి వచ్చింది. ఇక నుంచి నీవు యథారూపాన్ని పొందెదవుగాక. ఆర్తత్రాణపరాయణ, అడిగిన వారికి అడిగినవన్నీ ఇచ్చే దయాశీలుడవు. కడుపు కూతపెట్టి వెళ్ళిపోయిన నా కన్న కూతురిని నాకిప్పించు తండ్రి. అది అసాధ్యం దక్ష. దక్షుని బిడ్డగా బ్రతకడం సతీదేవికి ఇష్టం లేదు.
కొద్ది కాలంలోనే హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి నాకు అర్ధాంగి అవుతుంది.